వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 ఎలా చదవాలి అని చాలా మంది సందిగ్ధంలో ఉండడం జరుగుతుంది. మనకి మెయిన్ గా తెలంగాణ ఎకానమీలో చదవాల్సిన అంశాలు ఏంటివి అని అంటే, ఒకటి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 అనేది మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో సెకండ్ చాప్టర్ గా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి థర్డ్ చాప్టర్ పబ్లిక్ ఫినాన్స్ అనేది మనకు తెలంగాణ ఎకానమీలో భాగంగా 5th యూనిట్ లో మనకి పర్టికులర్ గా సిలబస్ లో మెన్షన్ చేశారు. అదే విధంగా 4th యూనిట్ అగ్రికల్చర్ అయినా, 5th ఇండస్ట్రీస్ అయినా, 6th సర్వీస్ సెక్టార్ అయినా, 7th ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విధంగా వెల్ఫేర్, ఈ అంశాలు మనం బాగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇందులో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో. వీటి మీద ప్రతి ఒక్క అంశాన్ని క్లారిటీగా క్లుప్తంగా మనం చదువుకుంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఉన్న ఈ 5 చాప్టర్లు అనేది మనకి తెలంగాణ ఎకానమీలో 60% సిలబస్ ని కవర్ చేస్తాయి. అదే విధంగా వీటితో పాటు తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ డాక్యుమెంట్ లో డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు క్లారిటీగా నేర్చుకుంటే తెలంగాణ ఎకానమీలో సెకండ్ యూనిట్ మనకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ తెలంగాణ డెమోగ్రఫీ ఉంటుంది. ఆ టాపిక్ కవర్ అవుతుంది. వీటితో పాటు మనకి స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో ఒక 30% మనం స్టాటిక్ పార్ట్ నేర్చుకుంటే తెలంగాణ ఎకానమీ కవర్ అవుతుంది. కాబట్టి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ప్రామాణికంగా నేర్చుకుంటే నీకు తెలంగాణ ఎకానమీ 60 to 70% కవర్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ డాక్యుమెంట్ ను ప్రింట్ తీసుకోండి. అందులో ఎకానమీ సిలబస్ తెలంగాణ ఎకానమీలో ఏమున్నాయో అవన్నీ అంశాల అవుట్లుక్ లో ఏమున్నాయో అన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.